ఇవాళ మా వారు ఉదయం టిఫిన్ కోసం ఏం తీసుకొచ్చారో చూడండి ఫ్రెండ్స్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇవాళ రాత్రి పంపులు వచ్చినాయి కదా, మురికి నీళ్ళు వచ్చినాయండి. అవే పట్టింది పిల్ల. ఎందుకంటే మొన్న మనం పక్కింట్లోంచి నీళ్లు మోసుకున్నాం కదా, పైకి తీసుకురావడానికి మా తల ప్రాణం తొక్కొచ్చింది. ఎందుకంటే ప్రతిరోజు పని చేసుకొని బండి దగ్గర నుంచొని కాళ్ళు నొస్తాయి కదండి, అందుకని అనమాట. ఈ కాళ్ళ నొప్పులతోటి పిల్లలు చూసి ఇంకా మళ్ళీ మా అమ్మ అక్కడి నుంచి ఏం మోసుకొచ్చింది, తెల్లారి పంపులు వస్తాయో రావో అని చెప్పి ఇంకా ఆ మురికి నీళ్ళే పట్టారండి. ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్రెడీ మన గాబులో సగం మంచినీళ్ళే ఉన్నాయి. పంపులు వస్తాయో రావో ఇప్పుడే పట్టేద్దాం మురికి నీళ్ళు అయినా సరే అని చెప్పి అయినా కూడా లేటుగా వచ్చినాయి అంట. ఇంక ఇవి కూడా వస్తాయో రావో అని చెప్పి పిల్లలు ఆ మురికి నీళ్ళే పట్టారు. తెల్లారి ఇంక నేను రాత్రి బండి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏందమ్మా అసలు ఎంత గలీజ్గా ఉన్నాయంట నీళ్ళు, మురికి నీళ్ళు. ఇంకా దానికి అంట్లు తోమడానికి పనికిరాదు, బట్టలు జాడించడానికి పనికిరావు, మనం బియ్యం కడగాలి కదా పిండేయడానికి, దానికి కూడా పనికిరావండి. ఇంకేం చేస్తాం, కానీ నా బాధ చూడలేక పిల్లలైతే ఆ మురికి నీళ్ళే పట్టించారు. అబ్బా అనుకొని ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అంట్లు అక్కడ పెట్టేసి నైట్ ఇంకా అన్నం తినేసి నిద్రపోయాము. తెల్లారిన తర్వాత పంపు ఎవరో మోటార్ వేసిన శబ్దం వస్తే మనం కూడా వేద్దామని చెప్పి మోటార్ వేసాము. లక్కీగా నీళ్ళు వచ్చినాయండి, మంచినీళ్ళు వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్యలా ఏంటంటే, ఒక పెద్ద రమ్ము నిండా మనం రాత్రి మురికి నీళ్ళు పట్టించారు కదా పిల్లలు, ఆ నీళ్లు పారబోయేలా వద్దా అని చెప్పి పెద్ద సందేహంతో అనుకున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళే ఉంచామనుకోండి, ఇప్పుడు అది దేనికి పనికిరావు, గిన్నెలు తోమడానికి పనికిరావు, దేనికి పనికిరావు, ఆ నీళ్ళు బట్టలకు పనికిరావు, దేనికి పనికిరావు. అందుకనే రమ్ము నీళ్లు పారబోసాను. ఎంత బాధ కలిగిందంటే వృధాగా అయిపోయినాయి రమ్ము నీళ్ళు. ఒక బకెట్ నీళ్ళే మనం గుమ్మరించడానికి నేను చాలా బాధపడతాను. నీళ్లు చాలా జాగ్రత్తగా వాడతానండి, ఎందుకంటే మనకి ఉప్పు నీళ్ళ మోటార్ లేదు కాబట్టి మంచినీళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే పట్టుకోవాలి. అందుకని నేను దాదాపుగా చాలా జాగ్రత్తగానే వాడతాను. నాకు ఎక్కువగా నీళ్లు ఖర్చు అయ్యేదల్లా ఏంటంటే అంట్లకేనండి, బట్టలకి అంట్లకి ఎక్కువ నీళ్ళు ఖర్చు అవుతాయి, అది కూడా చూసే వాడతాను. పిల్లలు తోమితే మాత్రం నాకన్నా ఇంకో 2 బకెట్లు ఎక్స్ట్రా వాడతారు. వాళ్ళకేం తెలుసు, ఇంకా వాడేస్తారనమాట. ఇప్పుడు ఆ రమ్ము నీళ్లు పారబోసి ఇప్పుడైతే మొత్తం అంట్లన్నీ తోమానండి. ఈ మురికి నీళ్లు పోసేసరికి అంటుల్లో ఆల్రెడీ అంట్లు తోమాలి కాబట్టి వాటి మీద పోసేసాను నానతాయి అని చెప్పి. ఈ నానేదేమో కానీ దానిలో ఉన్న అన్నం మెతుకులు, పిండ్లు, ఇంకా అదంతా వరణ మొత్తం అలా వచ్చినాయి అన్నమాట నీళ్లు. రమ్ము నీళ్ళు ఒకేసారి పారబోస్తే కింద పైపులోంచి వెళ్ళడానికి టైం పడుతుంది కదా, అలాగా ఆ నీళ్ళన్నీ యువతలకు వచ్చేసింది. ఒక పక్క మోటార్ వేస్తుంది, బట్టలు కూడా వేసానండి ఇప్పుడే పనిలో పనిగా. ఇప్పుడే మోటార్ పెట్టేస్తే బట్టలకు కూడా ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు పట్టకుండా ఉంటాయని చెప్పి ఇప్పుడే పంపులు వచ్చినప్పుడే ఉతికేసాను. అదేలేండి వాషింగ్ మిషన్లో వేసాను. ఈ పని అంతా అయ్యేసరికి చాలా టైం అయిపోయింది, 10:30 దాటింది. ఇంకా ఇప్పుడు టిఫిన్ ఏం చేస్తాంలే అని చెప్పి స్వాతి కూడా ఇంట్లోనే ఉంది, ఈరోజు మధ్యాహ్నం నుంచి వెళ్తుంది కాలేజ్కి. అందుకనే నేను ఇంకా మా వారికి ఫోన్ చేసి చెప్పాను, ఏదైనా టిఫిన్ తీసుకురాయ్యా, ఇప్పుడు నాకు పనే సరిపోయింది అని చెప్తే మా వారు వచ్చేటప్పుడు కిచిడి అను పరోటా తీసుకొచ్చారు. మా ఊర్లో కిచిడి చాలా బాగుంటుందండి, ఎక్కడ తిన్నా కూడా అంత బాగుండదు, అంటే బాగా స్పైసీగా చేస్తారు మా వాళ్ళు ఇక్కడ వాళ్ళు. అందుకనే మా ఊర్లో స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంక వేరే చోట అంత టేస్ట్ నేను తిన్నాను, అంత నాకు రుచి అనిపించలేదు. మా ఊర్లో చేసే కిచిడి పరోటానే బాగుంటుంది. మా వారు కూడా అదే చెప్తారు, మన దగ్గరే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడైతే మా వారు తీసుకొచ్చారు. ఇంకా ఆయన తెగ రుసరుసలాడిపోతున్నాడు. ఎందుకో తెలుసా, నైట్ డ్యూటీ చేసి వచ్చాడు ఒకటి, ఉదయం వచ్చే కుర్రాడు ఇవాళ డ్యూటీకి రాలేదట, అందుకని ఆయనే చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఉదయం డ్యూటీ కూడా. ఇప్పుడు నాకు ఎలాగో చట్నీకి టమాటా ఈ మార్కెట్ నుంచి తీసుకురావాలి కదా, అదొక వెయిట్, ఆడ నుంచి మోసుకొచ్చి టిఫిన్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి తినేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. ఇలా డబల్ డ్యూటీ పడడంతో నా మీద కోపం చూపిస్తూ ఉన్నాడండి, తెగ రుసరుసలాడిపోతున్నాడు. నేనేం చేస్తాను చెప్పండి, ఆడవాళ్ళు మనం ఇంట్లో ఉండేవాళ్ళం, ఆయన హ్యాపీగా నవ్వుతూ ఉంటే మనం కూడా హ్యాపీగా నవ్వుతాం.
హస్బెండే మన రుసరుసలాడుతూ ఉంటే కోపాడుతూ ఉంటే బయట ఎక్కడో కోపాలు తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తే ఎట్లా చెప్పండి, మన ప్రాణం అల్లాడిపోతుంది కదా. ఎదురు చెప్దామంటే ఏమన్నా కోపడతాడేమో అని భయం. సరేలే కాసేపు అరిచేయి ఆయనే ఊరుకుంటాడని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే కష్టపడి పనిచేసి వచ్చాడు కదా, మన కోసం ఇవన్నీ తీసుకొచ్చాడు. ఇంకా ఆయన ఒక మాట అన్నా తప్పేముందిలే అని చెప్పి నేనే సైలెంట్గా ఉండిపోయాను అనమాట. తినేసి ఆయన ఫ్రెష్ అయ్యి ఒక్క 2 నిమిషాలు అలా నడుము వాల్చి ఇంకా ఆయన పైనకి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి ఈ కిచిడి తలా ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చాడు. నాకైతే ఎక్కువైపోయిందండి, ఫుల్ కిచిడి నేను తినలేను, కొంచెం మిగిల్చేశాను. అన్నట్టు డాలీకి యశ్వంత్కి పెట్టలేదు అని అడుగుతారేమో. మా పిల్లలు కొంతమందికి తెలిసే ఉండొచ్చు కదా, వాళ్ళు పొద్దున్నే ఈయన వచ్చేసరికి లేట్ అయింది కదా, అట్లు తీసుకొచ్చుకొని తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. స్వాతి మధ్యాహ్నం నుంచి వెళ్తుంది కాలేజ్కి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. అన్ని నీళ్లు పారబోసేసరికి నాకు భలే బాధేసింది, ఎందుకంటే కరెంటు మీద పట్టేది. కానీ ఏం చేస్తాం, మురికి నీళ్ళు ఏం చేయలేము కదా. అందుకనే నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు, ఇప్పుడు చేస్తే ఏదో కొంచెం బాధగా అనిపించింది. సరేలేండి, మనకు మంచినీళ్ళు వచ్చినాయిగా. ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేసి ఇంకా వంట స్టార్ట్ చేసి నా పనికి నేను పిండ్లన్నీ రెడీ చేసుకుంటా. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్, నేను కూడా ముందుకు వెళ్తాను కదా. ఏమంటారు, అవునో కాదో? ఇంతకీ మీది ఏ ఊరో? మీకు ఇష్టమైతే మీ పేరు కూడా చెప్పండి. నా పేరైతే ఉషా, నేను చెప్తానే ఉంటాను. మరి మీకు ఇష్టమైతే మీ పేరు ఊరు కూడా కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేనండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే కొంచెం వేడి తగ్గింది, అయినా బాగుంది.